హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నామంటే మా ఇంట్లో ఉర్లగడ్డ వడలు చేస్తున్నామండి. ఇప్పుడు సాయంత్రం అయింది కదా, ఇవి బాగుంటాయి చేసుకుంటే. దాని తయారీ విధానం ఒకసారి చూపిస్తాను, పదండి వెళ్దాం పండి. ఇప్పుడు నేను 5 పొటాటోస్ తీసుకున్నానండి. వీటిని నీటిలో శుభ్రంగా బాగా ఇలా కడగాలండి. అన్నీ కడిగేసాను. ఇప్పుడు నీట్గా వచ్చాయి, బాగా శుభ్రంగా ఉన్నాయి. వీటిని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా మీరు ఎప్పుడైనా ఉర్లగడ్డ బజ్జీలు తిన్నారా? చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. శ్రావణ్ అయితే నాతో కట్ చేపిస్తుంది. నాకు రాదు, అందుకనే మా బావ కట్ చేస్తున్నాడు. వీటిని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇలా మా పిల్లలు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో. చైతు అయితే ఎప్పుడు అసలు వాళ్ళ డాడీనే వదలడు. శ్రీహన్విత అయితే తనంతకు తానే బాగా ఆడుకుంటుంది ఎంతసేపు అయినా సరే. ఉర్లగడ్డలు మొత్తం రౌండ్ షేప్లో అన్నీ కట్ చేసాం చూడండి. ఇప్పుడు శనగపిండిని కలుపుదాం. నేనైతే ఒక చిన్న గిన్నె శనగపిండి తీసుకున్నానండి. మీకు ఎంత సరిపోతుందో అంత తీసుకోండి. దీన్ని ఒక ప్లేట్లో వచ్చండి. ఉప్పు నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు 1/2 స్పూన్ సోలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. కొంచెం వాటర్ పోసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. మేము ఈ ఉర్లగడ్డ బజ్జీలని ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ చేసుకుంటామండి. బాగుంటాయి ఇవి. పిండిని ఇలా కలుపుకోవాలండి. అట్లా గట్టిగా లేకుండా, అట్లా ఎక్కువ వాటర్ లేకుండా ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ కావాలి. ఒక రకంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇలా శనగపిండిలో అద్ది ఆయిల్లో వేయాలండి. ఇలా చూడండి, వడలు మొత్తం నాతో చేపిస్తుంది. కట్ చేసినది నేనే, వడలు చేస్తున్నది నేనే. చూడండి, ఇలా వేసుకోవాలి. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మేము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉర్లగడ్డ వడలు వేస్తున్నామండి. అలా అయితే పచ్చిగా లేకుండా బాగా ఉడుకుతాయి. బాగా వేగుతున్నాయండి ఇప్పుడు ఉర్లగడ్డ వడలు. అన్నీ ఇలా తిప్పేసుకోవాలి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీటిని మా పిల్లలు అయితే బాగా తింటారండి, ఇష్టంగా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. పిల్లలు పెద్దలైనా బాగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా రెడ్ కలర్లో రావాలండి. ఇంతేనండి, ఉర్లగడ్డ వడలు రెడీ అయ్యాయి. ఇప్పుడు వీటిలో ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉంటాయి. తీసేద్దాం. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో తీసుకున్నాం. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నింటినీ ఒక గిన్నెలో వేసాను. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం చూడండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.